ఛాయ. హలో ఛాయ. నీ పేరేంటి? ఆ? నా పేరు బాజీ. బాచియో? ఎంత బాచియో? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు, బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు ബാച്ചി. നീ പേരു ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకోవడం స్టేట్తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ലാലോ? నువ్వు నీరా జాస్మిన్. ഞാനോ? జాస్మినో? నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్టో పట్టో దా పిడిచో. నీ అబ్బా అబ్బా మాయ అనుకుంటా. జాన్ ప్రకాష్ రాజ్. మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు. కొంచెం ఎక్కువైంది. ఆ? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. ఆ వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. నీళ్ళు కూడా తయారు చేస్తారు అనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా. అమ్మో, అబ్బా, పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాళ్ళ వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు? మాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా? అబ్బాయి నచ్చా లేదో చెప్తే. నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్లు చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగునే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదమంటవే ముసలి అంటానే. అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో, వినలు కదా. ఓ పదండి. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఇనప రేకుల సంబంధం చూసా పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. అమ్మా, 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదలు కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అసలు ఈ పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి, ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయం రా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా? అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా. ఆల్రెడీ ఇన్సర్ట్ 28 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అని అడుగు.
రేయ్ అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్లో ఉంటారు ఫోన్లో. అవసరం లేదు. ఆ. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పని చేసి అర్జెంట్గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఓ ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్ళేది పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ అనకు, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. ఆ, అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుగాడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి ఆ నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మామ, నేను రా బాచిని. నీ పెళ్ళికి నీ రాకుండా పెట్టరా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయరంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కార్తీక్ తిని కడుపులో కరగచ్చి వచ్చి కాట్రోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే కేరళ కుటీలు సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షక్కెలను కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అది కాదురా నేను ఛ, రోజు లేటే. ఏంటండి ట్రైనా? కాదు వాచి. ఏంటి నాన్న ఇది? ఇన్సర్ట్ చేయి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే పొడుగ్గా కనిపిస్తారు. నువ్వంటే 6 ప్యాక్స్, ఇక్కడ రైస్ బ్యాగ్ వర్కౌట్ అవుతుంది. తులసీలొద్దమ్మా. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మన ఎలా గుర్తుపడతారు నాన్న? నీకు ఆ కంగారు అక్కర్లేదురా. వాళ్ళ దగ్గర నీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉంది. ఎన్ని మాట్లాడినవరా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి. కానీ అవ్వా, నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీరు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్నేట్రా? అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్నేట్రా? 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56వ పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్నేట్రా? ఓహో, ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే నిప్పు. అవునవును, నిప్పులేందే పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా. వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పానురా, నీకు ఆ అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దే అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. ఎవ్వరో రూల్స్ తప్పకూడదు. ఇప్పుడు మీకు వచ్చిన చీటీల్లో ఏం రాసి ఉంటే అది మీరు చెయ్యాలి. చేయలేకపోతే వెళ్ళి గోడ కుర్చీ వేయాలి. పవన్ కళ్యాణ్ పాటకు పెద్ద ఎన్టీఆర్ లాగా డాన్స్ చెయ్యాలి. సాంగ్ స్టార్ట్. పలహారం సరియా? ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు. అంతకంటే ఏముంటుంది లేదు. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చువింగం లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది. తర్వాతనే పిప్పైపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. ఒరేయ్, బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా. ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంట్రా? నువ్వు వాడు మాటలు పెట్టించుకోకరా. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే, ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడ కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. సారీ రా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడాలరా. ఒరే, అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా? నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ. అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. రామ్.
లాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు. మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. బాగారు. ఆ. జంట ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. ఇదేట్రా చందన చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా? సోడకాయలు గోలికాయలాగైపోయింది.